వర్షాకాలంలో పిల్లలు కొంచెం ఎక్కువగా జబ్బు పడుతుంటారు, అందరికీ తెలిసిన విషయమే. సో మన పిల్లల్ని జబ్బులు బారి పడకుండా కాపాడడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ ఐఎమ్ డాక్టర్ రాజలక్ష్మి, నియోనటాలజిస్ట్ ఫ్రమ్ లైఫ్ లైన్ హాస్పిటల్, నర్సరావుపేట. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాండ్ హైజీన్ అండి. చాలా వరకు ఇన్ఫెక్షన్స్ మనకి చేతి ద్వారానే వస్తాయి కాబట్టి హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఏదైనా తినే ముందు బయట నుంచి వచ్చిన తర్వాత చక్కగా సోప్ తో హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్, తినే ఫుడ్ అండి. ఈ సీజన్ లో ఎస్పెషల్లీ బయట ఫుడ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మంచిదండి. ఫుడ్ కంటామినేషన్ ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ ఏదైనా కూడా ఫ్రెష్ గా ఇంట్లో వండుకున్న ఫుడ్ పెట్టడం మంచిది. అండ్ థర్డ్ ది, తాగే వాటర్ అండి. వర్షాకాలం అని కాదు, ఏ సీజన్ లో అయినా పిల్లలకి ఎప్పుడు కూడా మరగబెట్టి చల్లారి పెట్టిన నీళ్ళు ఇవ్వడం చాలా జబ్బులు ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఫోర్త్ వన్, మస్కిటో కంట్రోల్ అండి. ఈ సీజన్ లో డెంగ్యూ అండ్ అదర్ వైరల్ ఫీవర్స్ మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బై ఈవినింగ్ టైం పిల్లలకి ఫుల్ హ్యాండ్ షర్ట్స్ అండ్ ఫుల్ ప్యాంట్స్ వేయండి. అండ్ నైట్ టైం మస్కిటో నెట్స్ వాడడం మంచిది. అండ్ ఫిఫ్త్ వన్, పిల్లల్ని కొంచెం స్ట్రాంగ్ గా వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి పిల్లలకి హెల్దీ ఫుడ్ అండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్, మిల్క్, మీట్ ఇలాంటివి ఎక్కువగా ఇవ్వండి. అండ్ సిక్స్త్, వ్యాక్సినేషన్స్ అండి. మన పిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇప్పటి వరకు అప్డేటెడ్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ టైఫాయిడ్, హెపటైటిస్ సి అండ్ ఫ్లూ ఫీవర్స్ ఈ సీజన్ లో మోర్ కామన్ కాబట్టి ఈ 3 వ్యాక్సిన్స్ డెఫినెట్ గా అందేటట్టుగా చూసుకోండి.